నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజధాని అమరావతిలో పర్యటించిన బిల్ గేట్స్. ఆర్టీజీఎస్ పరిశీలన, టెక్నాలజీ వినియోగంపై ప్రశంస. ఇరవై నెలల కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్ర జీడీపీ 10.75% పెరిగింది. పథకాల్లో ఎక్కడా కోతల విధింపు లేదన్న ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు. నగరంలో వార్డుల వారీగా చేపట్టిన అభివృద్ధి పనులను గడువులోగా పూర్తి చేయాలి. అధికారులను ఆదేశించిన కమిషనర్ మయూర్ అశోక్. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు. వైసీపీ శ్రేణులపై జరుగుతున్న దాడులే ఉదాహరణ. మండిపడ్డ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. రాజధాని అమరావతిలో గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ పర్యటించారు. వెలగపూడిలోని సచివాలయంకు వచ్చిన ఆయనకు సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పలువురు మంత్రులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. ఆర్టీజీఎస్ ద్వారా అందిస్తున్న సేవలను బిల్ గేట్స్ పరిశీలించారు. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో నడుస్తున్న సంజీవని ప్రాజెక్టు గురించి సీఎం చంద్రబాబు ఆయనకు వివరించారు. ఏపీలో టెక్నాలజీతో అందిస్తున్న పాలన అద్భుతంగా ఉందని గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ వ్యాఖ్యానించారు. రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ను పరిశీలించిన అనంతరం చంద్రబాబు, మంత్రులు, సెక్రటరీలతో తన అభిప్రాయాలను బిల్ గేట్స్ పంచుకున్నారు. డిజిటల్ విప్లవానికి భారతదేశంలో బలమైన పునాదులు పడ్డాయని అభిప్రాయపడ్డారు. దీనికి ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు కీలక పాత్ర పోషిస్తున్నారని కితాబు ఇచ్చారు. తమ ఫౌండేషన్ ద్వారా ఆరోగ్య రంగానికి చెందిన ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు బిల్ గేట్స్ వివరించారు. అనంతరం ఉండవల్లిలోని వ్యవసాయ క్షేత్రాన్ని సీఎం చంద్రబాబుతో కలిసి ఆయన పరిశీలించారు. అక్కడ ప్రకృతి సాగు ద్వారా ఉత్పత్తి అవుతున్న పంటల వివరాలను అడిగి తెలుసుకున్నారు. డ్రోన్లతో చేస్తున్న వ్యవసాయంపై హర్షం వ్యక్తం చేశారు. చట్టసభల్లో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై వైసీపీ నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ఆరోపించారు. 20 నెలల కూటమి పాలనపై ఎక్కడైనా చర్చించేందుకు సిద్దంగా ఉన్నామని బూర్ల రామాంజనేయులు చెప్పారు. సాయిబాబా రోడ్లోని ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ప్రతిపాడి ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు మాట్లాడారు. రాష్ట్రం శరవేగంగా అభివృద్ది చెందుతుందని కాగ్ ఇచ్చిన నివేదికలో స్పష్టం చేసిందని గుర్తు చేశారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు, వాటికి కట్టాల్సిన వడ్డీలతో రాష్ట్రం కునారిల్లిందన్నారు. ప్రజలను సంపన్నులుగా చేసేందుకు ఈ ప్రభుత్వం 2026-27 బడ్జెట్లో అన్ని అంశాలను పొందుపరిచారని వివరించారు. 5 సంవత్సరాల వైసీపీ పాలనలో బిల్ గేట్స్ గుమస్తా కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. కానీ విజన్ ఉన్న నేత పాలనలో బిల్ గేట్స్ రాష్ట్రానికి రానున్నారని తెలిపారు. వృద్ధులకి, వికలాంగులకి, వైద్యం పొందినటువంటి చెల్లెళ్ళకి ఇచ్చేటటువంటి పెన్షన్లు కోతగోస్తున్నారని వీళ్ళు కలలో వచ్చాయి. మేము ఎక్కడా మాట చెప్పలేదు. ఇంకా కొత్త పెన్షన్లు వస్తాయని చెప్పాం. మీరు గత 3వ బడ్జెట్ ఇది. మాకు గత 20 నెలలుగా కూటమి పాలన చేసినటువంటి పాలనలో మీరు తల్లికి వందనం చూసినా, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు చూసినా, లేదా 3 సిలిండర్లు చూసినా, అన్నా క్యాంటీన్లు చూసినా, మేము ఏదైతే పథకాలు అమలు పరిచామో ఆ పథకాలు రోజు రోజుకి సంఖ్య పెరుగుతుంది, ప్రభుత్వం మీద ఖర్చులు పెరుగుతున్నాయన్నటువంటిది వాస్తవం.
5 సంవత్సరాల వైసీపీ పాలనలో బిల్ గేట్ కాదు కదా, ఆయన ఇంట్లో గుమస్తాయని వచ్చాడా? ఈరోజు సాక్షాత్తు బిల్ గేట్ గారే అమరావతి రాజధాని చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు వస్తున్నారంటే దట్ ఈస్ ద చంద్రబాబు నాయుడు, దట్ ఈస్ ద విజనరీ ఆఫ్ ద లీడర్. ఒక విజన్ ఉన్నటువంటి ఒక చీఫ్ మినిస్టర్ ఎక్కడుంటే పువ్వు ఎక్కడైతే పరిమళిస్తుందో అక్కడికే తుమ్మెదలు వస్తాయి. అంతే తప్ప అన్ని వ్యవస్థల్ని కంపుకొట్టిస్తే ఏవి రావు. ఈరోజు ఇది ఒక అద్భుతమైనటువంటి ఆయన తీసుకున్నటువంటి P4 ఏదైతే ఉందో ఇప్పటికే 1,00,000 మార్గదర్శకులు, 10,30,000 బంగారు కుటుంబాలు. ఆ రోజు అందరూ ఇది జరిగేదన్నారు. జరుగుతూ ఉంది, ఇంకా జరగబోతుంది. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం కలెక్టరేట్లోని శంకరన్ హాల్లో నిర్వహించారు. ఉన్నతాధికారులు జిల్లా నలుమూల నుండి వచ్చిన బాధితుల నుండి వినతులు స్వీకరించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు బార్లు తీరారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఉన్నతాధికారులకు వినతులు అందించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. విజయనగర్ ఎక్స్టెన్షన్ లో ఉన్న ఆదిత్రి ఎగ్జోటికాలో తాను ఫ్లాట్ కొంటే బిల్డర్ మౌలిక వసతులు కల్పించలేదని, ఓనర్స్ అసోసియేషన్ కూడా బిల్డర్ కు సపోర్ట్ గా ఉంటూ తనకు గత 4 రోజులుగా పవర్ కట్ చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని సుభాష్ చంద్రబోస్ ఫిర్యాదు చేశారు. అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరారు. అలాగే పలువురు బాధితులు వారి సమస్యలను మీడియాకు వెల్లడించారు. చంద్రబోసు నా భార్య పేరు మీద ఫ్లాట్ కొనడం జరిగింది. ఆదిత్రి ఎగ్జోటికా ఆర్టీ ఆఫీస్ ఎదురుగా విద్యానగర్ ఫస్ట్ లైన్ ఎక్స్టెన్షన్ సీతయ్య డొంకలో ఉంది అపార్ట్మెంటు, గేటెడ్ కమ్యూనిటీ. దాంట్లో నేను ఫ్లాట్ కొనుక్కోవడం జరిగింది. బిల్డర్స్ మోసం చేసిన దానికి ఎదుర్కొంటున్నాను. త్రూ కోర్టు ద్వారా కూడా నేను ఇదవుతున్నాను. నా వ్యక్తిగతంగా నేను ఏదన్నటువంటి బాకీ కానీ ఉంటే శిక్షార్హుడిని. నాకు అది నా పవర్ తీయడానికి వాళ్ళకి ఏం హక్కు ఉంది. నాకు వ్యక్తిగతంగా అప్లై కూడా చేయడం జరిగింది. వాళ్ళేమో పవర్ వాళ్ళేమో వాళ్ళు పట్టించుకోరు. పోలీసు వాళ్ళ దగ్గర మాకు కాదంటారు. ఇక్కడికి వస్తే పోలీసు వాళ్ళకి అడిగి పొమ్మంటారు. మాకు ఇది తగు న్యాయం చేయమని చెప్పి కలెక్టర్ వారి దగ్గరికి వచ్చాము. అధికారులైనా స్పందించి త్వరగా నా కరెంట్ ఇవ్వాల్సిందే కోరుతున్నాను. నా తప్పు ఏదైనా ఉంటే మాత్రం శిక్షార్హుడిని. ఇప్పుడు ఉన్న లెక్కలు అవి తెప్పించండి. అన్ని తప్పుడు లెక్కలు, తప్పుడు వ్యవహారాలు చేస్తున్నారు అక్కడ. మనకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ప్రతి ప్రైవేట్ హాస్పిటల్లో స్కానింగ్కి ఎంత, మళ్ళా రక్త పరీక్షకి ఎంత, బీపీకి ఎంత, ఇవన్నీ కూడా బాడీ స్కానింగ్కి ఎంత, ఐసీయూలో కనుక ఉన్నట్లయితే ఆ బెడ్ ఛార్జెస్ ఎంత, అదే వెంటిలేటర్ బెడ్కి ఛార్జెస్ ఎంత అనేది క్లియర్గా గవర్నమెంటు ధరల పట్టికన నిర్ణయించి పంపించింది. దాన్ని ప్రతి హాస్పిటల్ వాళ్ళు పబ్లిక్ అందరికీ తెలిసే విధంగా దాన్ని డిస్ప్లే చేయాలి. ఏ హాస్పిటల్లో కూడా ఎవరు కూడా చేయటం లేదు. దీని మీద నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుంది. ఈ మీద చర్యలు తీసుకోవాలి, క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఇప్పుడే డిఆర్ఓ గారితో చెప్పారు. ఒకవేళ ఆమె కనుక చర్యలు తీసుకోకపోతే హైకోర్టులో పర్సనల్ నేమ్ తోటి నేను పిటిషన్ ఫైల్ చేస్తానని డిమాండ్ చేశాను. నా పేరు కాటమ్మ. నా పాప వాంతులు విరేచనాలతో నీళ్ళ వల్ల చనిపోయింది. కలెక్టర్ గారు వచ్చి న్యాయం చేస్తానన్నారు. నాకు ఇల్లు లేదు, అద్దెంట్లో ఉంటున్నాను. నా పిల్లలు 5 ఉన్నారు. నాకు చిన్న పిల్లలు. నా పిల్లలకు కూడా జాబ్ ఇప్పిస్తానన్నారు కలెక్టర్ గారు. నన్ను హాస్పిటల్లో కూడా చూపిస్తానన్నారు. నాకు పింఛన్ ఇప్పిస్తానన్నారు. నాకు బియ్యం కార్డు లేదని చెప్పాను, అది ఇప్పిస్తామన్నారు. ఇప్పటికి 2 సంవత్సరాలు అయింది. నాకు ఏ న్యాయం జరగలేదు, ఏ ఇల్లు ఇవ్వలేదు. నాకు అద్దెలు కట్టుకుంటున్నాను. అద్దెంట్లో ఉండి పిల్లల్ని కూడా పోషించుకోలేకపోతున్నాను. చిన్న పిల్లలు అయిపోయారు. నాకు న్యాయం జరగాలండి. నగర కమిషనర్ మయూర్ అశోక్ గాంధీ పార్క్, ట్రావెలర్స్ బంగ్లాలను పరిశీలించి ప్రజారోగ్య, ఇంజనీరింగ్ అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మయూర్ అశోక్ తొలుత గాంధీ పార్కులో పర్యటించి పార్కు విస్తీర్ణం, వాకింగ్ ట్రాక్, డైనోసార్ స్ట్రక్చర్, స్కేటింగ్ రింగ్, సాఫ్ట్ గేమ్స్ జోన్, వాటర్ గేమ్ జోన్, ఓపెన్ జిమ్, చెస్ బోర్డులను పరిశీలించి ప్రస్తుతం వాటి స్థితిపై వివరాలు అడిగి తెలుసుకుని పార్కు నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తక్షణం ఉన్న వాటిని ఫంక్షనింగ్లోకి తీసుకురావడానికి
నూతన అభివృద్ధి పనులపై ప్రతిపాదనలతో నివేదిక ఇవ్వాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. పార్కులో గ్రీనరీ పెంపుపై ఉద్యానవన విభాగ సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలని, అవసరమైతే అదనపు కార్మికులను కేటాయించుకోవాలన్నారు. నగరంలో డివైడర్లపైన ఉన్న మొక్కలకు ప్రస్తుత వేసవి దృష్ట్యా అదనపు ట్రిప్పుల ద్వారానైనా నీటిని అందించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. పార్కుల వారీగా ఉన్న కార్మికుల వివరాలను తమకు అందించాలన్నారు. అనంతరం ట్రావెలర్స్ బంగ్లాని పరిశీలించి రూములను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. రెవెన్యూ అధికారులు గాంధీ పార్క్, ట్రావెలర్స్ బంగ్లా ఆదాయాలపై నివేదిక ఇవ్వాలన్నారు. ప్లస్ మన మెయింటెనెన్స్కి ఒక నాకు తెలిసి 50,000 ఇంకేం ఎక్స్పెండిచర్ ఉంది. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు. గుంటూరులో అంబటి రాంబాబు కుటుంబాన్ని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పరామర్శించి ధైర్యం చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ శ్రేణులను టార్గెట్ చేసి దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు. తిరుమల లడ్డూపై విష ప్రచారం చేసి మరలా తమపైనే దాడులు చేయడం దుర్మార్గమన్నారు. అసలు పోలీస్ వ్యవస్థ రాష్ట్రంలో ఎక్కడా లేదు. ఒక లా అండ్ ఆర్డర్ అన్నది లేదు. ఒక అరాచకంగా తయారయ్యి ఇక్కడ ఇంటి మీద 4:30కు మొదలెట్టి ఆ ఇంటి మీద దాడి చేసే కార్యక్రమం ఆయన క్షమాపణ కోరినా, నాదేదన్నా తప్పుంటే వెనక్కి తీసుకుంటానన్నా ఆ ఇంటి మీదకి ప్లాన్ ప్రకారం ఎక్కడికక్కడ రాళ్ళు కర్రలు అన్నీ కూడా సమకూర్చుకొని మరి ఇలాంటి కార్యక్రమాలను చేస్తే ఏమనాలని నేను అడుగుతున్నాను. ఇప్పుడు అదే లడ్డూ గురించి ఇవాళ మీరు యూటర్న్ తీసుకుని ఆ లడ్డూ మీద అలా మాట్లాడటం తప్పు, మాట్లాడకూడదు. స్వామిని నీతి కౌరులు మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు మీరే. అంటే ఏమన్నా మాట ఇది అని అన్నాను. స్ఫూర్తి ఫౌండేషన్ సౌజన్యంతో బండ్లమూడి హనుమాయమ్మ స్కూల్లో 10వ తరగతి విద్యార్థులకు ఎగ్జామినేషన్ మెటీరియల్ ని అందజేశారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి సహకారంతో స్ఫూర్తి ఫౌండేషన్ ద్వారా గత 15 సంవత్సరాలుగా 10వ తరగతి విద్యార్థులకు ఎగ్జామినేషన్ మెటీరియల్ అందిస్తున్నామని కార్పొరేటర్ రోషన్ వెల్లడించారు. 10వ తరగతి విద్యార్థులు పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్ఫూర్తి ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. 15 సంవత్సరాల నుంచి స్ఫూర్తి ఫౌండేషన్ సేవలు అందిస్తూ ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు అప్పిరెడ్డి గారి నేతృత్వంలో ఈరోజు మెటీరియల్, జామెట్రీ బాక్సులు, స్కేళ్ళు, ప్యాడ్లు, పెన్సిళ్ళు పంచడం జరిగింది. విద్యార్థులందరూ కూడా అప్పిరెడ్డి గారు మంచి మార్కులతో పాస్ అవ్వాలని చెప్పి, మంచి ఉత్తీర్ణత సాధించాలని చెప్పి ఆకాంక్షిస్తూ వాళ్ళందరికీ విషెస్ చెప్పడం జరిగింది. రాష్ట్రంలో కరెంటు బిల్లులు అధికంగా రావడంతో కొన్ని పరిశ్రమలు కుట్టుపడుతున్నాయని ది ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఏల్చూరి వెంకటేశ్వర్లు వెల్లడించారు. మల్టీనేషనల్ కంపెనీల వలన చిన్న కంపెనీలు మూలన పడుతున్నాయని వెంకటేశ్వర్లు అన్నారు. జిన్నా టవర్ సెంటర్లోని ది ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం చిన్న పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇచ్చి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. గత 10 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి సరైన సహకారం లేకపోవడంతో రాష్ట్రం అభివృద్ధిలో కుంటుపడిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ ఆతుకూరి ఆంజనేయులు, ఇతర సభ్యులు పాల్గొన్నారు. మన 14వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారి బడ్జెట్ని చూసినట్టయితే మరి వారి సహకారంతో ఒక మంచి బడ్జెట్ని ప్రవేశపెట్టినందుకు ముఖ్యమంత్రి గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. రాష్ట్రాలకు మధ్య ఉన్నటువంటి సమన్వయ లోపాల వలన పారిశ్రామిక రంగం కానీ వ్యాపార సంస్థలు కానీ కొన్ని కుంటుపడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ రాష్ట్రానికి సమన్వయ లోపాల వలన ఈ పారిశ్రామిక రంగం ఈ దక్షిణ భారతదేశంలో కొనారిల్లిపోతుంది. దీని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంతో అనుసంధానమయ్యి ఈ పారిశ్రామిక రంగాన్ని కుంటుపడకుండా ఏ రకంగా చేస్తే మనకు పారిశ్రామికవేత్తలు ఆర్డర్లో ఉంటారో తెలుసుకొని అది సమన్వయ లోపాన్ని సరిదిద్దాలని చెప్పి నేను సవినయంగా మనవి చేసుకుంటున్నాను. కార్పొరేషన్ అధికారులు డ్రైన్ల నిర్మాణం కోసం కాల్వలు తవ్వడంతో నగర ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.
నగరాభివృద్ధిలో భాగంగా కార్పొరేషన్ అధికారులు రోడ్లపై ఉన్న ఆక్రమణలను తొలగించే కార్యక్రమం చేపట్టారు. అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థను మార్చేందుకు ప్రథమ రహదారులకు ఇరువైపులా డ్రైన్ల నిర్మాణం చేపట్టారు. దానిలో భాగంగానే కార్పొరేషన్ సిబ్బంది ప్రొక్లైన్తో లక్ష్మీపురం మెయిన్ రోడ్డుకు ఇరువైపులా కాల్వల నిర్మాణం కోసం త్రవ్వకాలు మొదలుపెట్టారు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో కాల్వలు త్రవ్వి వదిలేయడంతో మురుగునీరు చేరుకుని షాపుల యజమానులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే కొన్ని షాపులు మూసివేయడం కూడా జరిగింది. కార్పొరేషన్ అధికారులు డ్రైన్ల నిర్మాణం త్వరగా పూర్తి చేస్తే వ్యాపారాలు చేసుకునే అవకాశం ఉంటుందని షాపుల యజమానులు కోరుతున్నారు. జీఎంసీ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో జరిగిన పీజీఆర్ఎస్ ద్వారా ప్రజల నుండి కమిషనర్ మయూర్ అశోక్ అర్జీలను తీసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ ప్రజల నుండి అర్జీలు తీసుకుని మాట్లాడుతూ పీజీఆర్ఎస్ ఇతర వేదికల ద్వారా ప్రజలు ఇస్తున్న అర్జీల పరిష్కారం పట్ల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సచివాలయం పరిధిలోని పరిష్కారం చేసే అంశాలపై ఎవరైనా పీజీఆర్ఎస్కి ఫిర్యాదులు అందిస్తే సంబంధిత కార్యదర్శులు అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి అర్జీని నిర్దేశిత గడువు మేరకు పరిష్కారం చేయాలని జీరో బియాండ్ ఎస్ఎల్ఏ నిర్వహించాలన్నారు. అర్జీలు రీఓపెన్ అయితే విభాగాధిపతులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. పీజీఆర్ఎస్ ద్వారా 46 అర్జీలు అందాయని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు, డిప్యూటీ కమిషనర్ జి సాంబశివరావు, సిటీ ప్లానర్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఆదర్శ నగర్ ఏ ఎవరండి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆదర్శ నగర్ ఎవరండి ఎవరి ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. విశ్వం ఎడ్యుకేషన్ వారి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి అబాకస్ కాంపిటీషన్ లో శ్రీ వెంకటేశ్వర పబ్లిక్ స్కూల్ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచినట్లు స్కూల్ డైరెక్టర్ బత్తిన మల్లికార్జునరావు తెలిపారు. ఈ కాంపిటీషన్లో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 900 స్కూల్స్ నుండి 2000 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. జూనియర్ లెవెల్ స్టేట్ కాంపిటీషన్లో ధనావత్ లాస్యాభాయ్కి రైజింగ్ స్టార్ బహుమతి రాగా, సీనియర్ లెవెల్ విజువలైజేషన్ కాంపిటీషన్లో చల్లా నందినికి రైజింగ్ స్టార్ బహుమతి కైవసం చేసుకున్నారు. ఈ విద్యార్థులిద్దరూ గత డిసెంబర్ 7వ తేదీ 2025న గుంటూరు జోనల్ స్థాయి అబాకస్ కాంపిటీషన్లో ధనావత్ లాస్యాభాయ్కి ప్రథమ స్థానం రాగా, సీనియర్ లెవెల్ విజువలైజేషన్ కాంపిటీషన్లో చల్లా నందినికి ద్వితీయ స్థానం సాధించి రాష్ట్ర స్థాయి కాంపిటీషన్కి ఎంపికయ్యారు. ఓన్లీ మన గుంటూరు జిల్లా స్టేట్ లెవెల్ మొన్న సాటర్డే ఇక్కడ వచ్చిందేమో 900 మంది స్టూడెంట్స్, అక్కడ 2000 మంది పైగా వచ్చారంట. 2000 ఫస్ట్ సెకండ్ ర్యాంకులు మినహాయించితే తర్వాత మన పిల్లలకు వచ్చిన రైజింగ్ స్టార్స్ అవార్డ్స్ వీళ్ళిద్దరు కూడా గెలుచుకున్నారు. వీళ్ళిద్దరూ రైజింగ్ స్టార్స్ అనేటువంటి అవార్డు గెలుచుకొని రాష్ట్ర స్థాయిలో కూడా ఫిరంగిపురం అంబేద్కర్ ఆలోచన వేదిక ఆధ్వర్యంలో 10 ఇంటర్ ఎగ్జామ్స్ రాసే విద్యార్థులకు స్టేషనరీని ఉచితంగా అందించారు. 10వ తరగతి మరియు ఇంటర్ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సరం పబ్లిక్ పరీక్షలు రాసే విద్యార్థులకు ఉచితంగా పరీక్ష ప్యాడ్స్, 2 పెన్స్, పెన్సిల్ స్కేల్, రబ్బర్ షార్ప్నర్ను ఉచితంగా అందిస్తున్నట్లు అంబేద్కర్ ఆలోచన వేదిక ఫిరంగిపురం కార్యదర్శి కాకి రామారావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జీవీఆర్ కోచింగ్ డైరెక్టర్ తురకా వీరయ్య పాల్గొని ప్రసంగిస్తూ పబ్లిక్ పరీక్షలు రాయబోయే విద్యార్థులకు ఉచితంగా స్టేషనరీ అందించి వారిని ప్రోత్సహిస్తున్న అంబేద్కర్ ఆలోచన వేదిక సభ్యులను ఆయన అభినందించారు. ఆదివారమే కదా వచ్చింది కదా కోరని తినేసేమాట. ఆ ఎగ్జామ్స్ అన్నా కొంచెం లైట్గా తీసుకోండి, లైట్ ఫుడ్ తీసుకోండి, జీర్ణమయ్యే ఫుడ్ తీసుకోండి. ఓకేనా? ఎక్కువసేపు నిద్రగాయలు ఇట్లాంటి చిన్న చిన్న మెరుగులు. అలానే మీకు ఎగ్జామ్ రాసేటప్పుడు పడదు. ఇంకా తెలిసిన క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. ఓకేనా? ఒక బిట్టు కాకపోతే కంగారు పడదు.
దాన్ని స్కిప్ చేసి రాసుకుంటే వెళ్ళిపోండి. లాస్ట్లో ఆ బిట్ టైం కేటాయించండి. ఆ బిట్ దగ్గర టైం కీప్ చేసుకోవద్దు. ఈ చిన్నటువంటి మిస్టేక్స్ కనుక మీరు కనుక ఓవర్కమ్ చేస్తే ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి మంచి మార్పులతో మీరు విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? రైట్. కేఎస్ఆర్ నేతాజీ మిత్రమండలి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. కేఎస్ఆర్ నేతాజీ మిత్రమండలి తరపున బాపట్ల జిల్లా పూసపాడు గ్రామంలో ఉన్న విఘ్నేశ్వర ఫంక్షన్ హాల్ కి కొమ్మాలపాటి బ్రవరాంబ, కొమ్మాలపాటి సుధీర్ కుమార్ సౌజన్యంతో పవర్ ఇన్వర్టర్ను ఇచ్చారు. పూసపాడు హరిజనవాడ చర్చికి తలపనేని శ్రీహర్ష, కొమ్మాలపాటి హరీష్ సౌజన్యంతో గ్రామంలో మరొక 2 పవర్ ఇన్వర్టర్లను గ్రామస్తులకు అందజేశారు. కేఎస్ఆర్ నేతాజీ మిత్రమండలి చైర్మన్ కొమ్మాలపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ, నేతాజీ మిత్రమండలి తరపున విద్యా, వైద్య రంగానికి అనేక సేవా కార్యక్రమాలు అందిస్తున్నామని అన్నారు. ముఖ్య అతిథిగా రోటరీ క్లబ్ ఆఫ్ పర్చూర్ గవర్నర్ నాగభైరవ శ్రీనివాసరావు హాజరై మాట్లాడుతూ, కేఎస్ఆర్ రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు సెంటినియల్ ప్రెసిడెంట్ గా 2 తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో సేవలతో క్లబ్ కి మంచి గుర్తింపు తెచ్చారని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేఎస్ఆర్ నేతాజీ మిత్రమండలి ఆత్మీయ సహకార వైస్ చైర్మన్ పావులూరు చిన్న సుబ్బారావు హాజరయ్యారు. ఒక మంచి నైజము, మంచి అడవడిక. మా కేఎస్ఆర్ నేతాజీ మిత్రమండలి తరఫున అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు అందిస్తున్నాము సమాజానికి. ఇటీవల కూడా ఇక్కడ మన ఎట్లపాడు దగ్గర ఒక గ్రామంలో ఒక డిజిటల్ టీవీ ఒకటి మన ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ ద్వారా అక్కడ ఒక కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే చక్రంబ దగ్గర ఒక గ్రామంలో కూడా మన సౌండ్ సిస్టమ్ ఒకటి కూడా. వట్టిచెరుకూరు మండలం వింజనంపాడు గ్రామంలోని శ్రీ సహస్రాంబిక సమేత సహస్రలింగేశ్వర స్వామి దేవస్థానంలో పంచలోహ నటరాజ స్వామి, పంచలోహ సహస్రలింగేశ్వర స్వామి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం చిరుమాముళ్ల మోహన్, వెంకటరత్నం, చుక్కపల్లి రాకేష్, రాంబాబు సహకారంతో విశేషంగా జరిగింది. విగ్రహావిష్కరణ అనంతరం గ్రామంలోని పార్కు వద్ద అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ ప్రజలు భక్తి శ్రద్దలతో పాల్గొన్నారు. అదేవిధంగా మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. సహస్రాంబికాదేవి సమేత సహస్రలింగేశ్వర స్వామివారికి దివ్య శాంతి కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. లింగోద్భవ కాలంలో విశేష అభిషేక కార్యక్రమాలు భక్తుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో చిరుమామిళ్ల వెంకటరత్నం, విజయలక్ష్మి దంపతులతో సహా వింజనంపాడు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేశారు. నిత్యాసనం నిత్యా భూమి వేసి భూమిని తాకి నమస్కారం చేసుకోండి. తర్వాత 2 అక్షంతలు తీసుకొని వాసన చూసి వెనక్కి వేసుకోండి. ఉత్తిష్టంతో భూతయాజ ఏతే భూమి భారక ఏతే హ్యామరుదేన పూజా కర్మ సమారభేతు. ఓం భూ. అందరూ కూడా ప్రాణాన్ని అంచండి. నేటి మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. నాన్ ఏసీ మిర్చి ధరలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 13,500, మాక్సిమం 21,500, మోడల్ 20,000. నెంబర్ 5 మినిమం 13,500, మాక్సిమం 22,500, మోడల్ 21,000. 273 రకం మినిమం 14,000, మాక్సిమం 23,000, మోడల్ 22,000. 341 రకం మినిమం 14,000, మాక్సిమం 24,500, మోడల్ 23,500 రూపాయలు. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 13,000, మాక్సిమం 18,500, మోడల్ 17,500. బడిగి 355 మినిమం 14,000, మాక్సిమం 25,000, మోడల్ 24,500 రూపాయలు. దేవనారు డెలెక్స్ మినిమం 15,500, మాక్సిమం 27,000, మోడల్ 26,000. ఆర్మూర్ రకం మినిమం 13,000, మాక్సిమం 17,000, మోడల్ 16,500 రూపాయలు. ఏసీ మిర్చి ధరలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 13,500, మాక్సిమం 20,000, మోడల్ 19,500 రూపాయలు. నెంబర్ 5 మినిమం 13,000, మాక్సిమం 20,500, మోడల్ 19,500 రూపాయలు. 341 రకం మినిమం 14,000, మాక్సిమం 23,000, మోడల్ 22,000. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 13,000, మాక్సిమం 18,000, మోడల్ 17,000. బడిగి 355 మినిమం 14,000, మాక్సిమం 23,500, మోడల్ 23,000.
మిర్చి తాలూకాయ కామన్ వెరైటీ 334 రకం మినిమం 7,500 మ్యాక్సిమం 10,500 మోడల్ 10,000. నెంబర్ 5 మినిమం 7,500 మ్యాక్సిమం 9,800 మోడల్ 9,600 రూపాయలు. 341 రకం మినిమం 8,000 మ్యాక్సిమం 12,000 మోడల్ 10,000 రూపాయలు. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 7,500 మ్యాక్సిమం 9,500 మోడల్ 9,000. బడిగి మినిమం 8,500 మ్యాక్సిమం 11,000 మోడల్ 10,000 రూపాయలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజధాని అమరావతిలో పర్యటించిన బిల్ గేట్స్. ఆర్టీజీఎస్ పరిశీలన, టెక్నాలజీ వినియోగంపై ప్రశంస. ఇరవై నెలల కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్ర జీడీపీ 10.75% పెరిగింది. పథకాల్లో ఎక్కడా కోతల విధింపు లేదన్న ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు. నగరంలో వార్డుల వారీగా చేపట్టిన అభివృద్ధి పనులను గడువులోగా పూర్తి చేయాలి. అధికారులను ఆదేశించిన కమిషనర్ మయూర్ అశోక్. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు. వైసీపీ శ్రేణులపై జరుగుతున్న దాడులే ఉదాహరణ. మండిపడ్డ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.